సర్పంచ్ చంద్రకళ గోవర్ధన్ రెడ్డి మరియు 6 వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలందరూ కలిసి కేసీఆర్ గారి నాయకత్వం బలపరుస్తూ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారిని ప్రజలందరూ కలిసి గెలిపించుకోవడానికి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆనంద్ గారి నాయకత్వం, గడ్డం రంజిత్ రెడ్డి గారి నాయకత్వం. బాలరెడ్డిగూడ గ్రామ ప్రజలందరం కలిసి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. మేము బాలరెడ్డిగూడ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ చంద్రకళ గోవర్ధన్ రెడ్డి మరియు 6 వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజలందరూ కలిసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారిని మా గ్రామ ప్రజలందరం కలిసి ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వం, ఆనంద్ గారి నాయకత్వం, ఎంపీ రంజిత్ రెడ్డి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. గత ఎన్నికల లోపల ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లోపల మా గ్రామాలు 2 గ్రామాలు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో ఏ రకంగా అయితే మేము పనిచేసినామో మా మండల ప్రజలకు అందరూ కూడా తెలుసు, మా గ్రామ ప్రజలకు అందరూ కూడా తెలుసు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినప్పటికీ విభిన్నంగా మా గ్రామ ప్రజలు ఇద్దరు కూడా 2 గ్రామాల్లో కూడా ఇక్కడ మా మడదల చంద్రకళ చీమల్దర లోపల నేను చేసినటువంటి ఆ ఊరికి సంబంధించిన వ్యక్తిగా నేను కూడా అక్కడే ఉంటున్నా కనుక నన్ను కూడా అక్కడ ఆశ్రయించి 2 గ్రామాలకు కూడా మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీలకు మొన్న మన కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, మన మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆనంద్ గారు, అదేవిధంగా మన ఎంపీ రంజిత్ రెడ్డి గారు, మిగతా ముఖ్య నాయకుల సమక్షం లోపల టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంపీ ఎలక్షన్స్లో భాగంగానే మా గ్రామం నుంచే మొట్టమొదటిసారి వికారాబాద్ చేవెళ్ళ పార్లమెంట్ ఏరియా లోపల మొట్టమొదటిసారి మా గ్రామం నుంచి ఏకగ్రీవ తీర్మానాలు స్టార్ట్ చేయడం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఇది పరంపర కొనసాగుతుందని చెప్పేసి ఈరోజు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా కూడా చేయడం కారణం కేసీఆర్ గారు ఏదైతే కంకణబద్దులై తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భారతదేశానికి దిక్సూచిగా నిర్వహించే దిశగా ఈరోజు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. కనుక ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో గత 50 సంవత్సరాలుగా పనిచేసినటువంటి నాయకులంతా కూడా గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలంతా కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి వస్తున్నారంటే ఈరోజు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల 16 ఎంపీ సీట్లు, 1 మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం సీటు కూడా గెలుచుకున్నట్టయితే 17 ఎంపీ స్థానాల లోపల భారతదేశం లోపల కీలకంగా శాసించే స్థాయికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదగబోతాడని చెప్పేసి దీన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి ఓట్లేసి మన పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి పేరున ధన్యవాదాలు తెలుస్తూ కోరుకోవడం జరుగుతుంది. ఆయన దగ్గర తీసుకుంటా తీసుకోండి.